మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌస్లు ఉంటే 20 పంప్ హౌస్లు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇప్పుడు మాకు మెగా కృష్ణారెడ్డి ఇవి పంపిండు. ఇప్పుడు కవిత మాట్లాడిన దానికే మేము మాట్లాడింది. కవిత మాట్లాడిన దానికే మేము మాట్లాడితే మెగా కృష్ణారెడ్డి గోడల మీద పెట్టిపోయారు. నాకు మొన్న వచ్చింది డాక్యుమెంట్. నాకు కేసున్న విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఆమె కూడా అన్నది కదా 90% అదే దాని మీదనే మేము మాట్లాడితే ఇది సుప్రీంకోర్టులో కేసు. ఇంత పెద్ద డాక్యుమెంట్స్ వచ్చినాయి మా దగ్గర. ఇప్పుడు మేము సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టుకొని ఈడ కేసులు వేస్తే ఒకటే మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టులో వేసాం అనుకో వీడి ఖర్చు పెట్టుకోగలుగుతాడా లేకపోతే రాగలుగుతాడా? నేను ఏం పెట్టుకోకుండానే వస్తా, తీసుకుపోయి లోపల వేయండి. తీహార్ జైలు వేస్తారా ఇంకో జైలు వేస్తారా వేసేయండి. ఈ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు వీడియో చేస్తా, జర్నీ చేసేటప్పుడు వీడియో చేస్తా, ఆడ దిగిన తర్వాత వీడియో చేస్తా, కోర్టులో అటెండ్ అయిన తర్వాత వీడియో చేస్తా. పోతే పెడతారు, 4 రోజులు పెడతారు, బయటకు వస్తా. ఏంది మీరు చేసేది? మన కాల్చి పడేసి చంపేసి తెలవకుండా నేను లేపేస్తారా? రేవంత్ రెడ్డికి ఇజ్జత్ ఉంటే ఇప్పుడు ఈ మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. కవిత మిమ్మల్ని అడ్డంగా ఇరికిచ్చింది. నమస్తే. కల్వకుంట్ల కవితకి ఓపెన్ సవాల్, ఓపెన్ ఛాలెంజ్. క్లారిటీ లేనిది మీటింగ్లు, ధర్నాలు, డ్రామాలు చేయొద్దండి దయచేసి. మీరు ఒక సమావేశం పెడితే ఒక మాట మాట్లాడితే దానికి ఒక క్లారిటీ ఉండాలి, ఒక అర్థం ఉండాలి. ఇవాళ మీరు కేసీఆర్కి నోటీస్ ఇచ్చిన దాని మీద ఒక మహాధర్నాని పెట్టిరు. ఎక్కడ? ఇందిరా పార్క్ దగ్గర. అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలని పరిశీలించినప్పుడు, విశ్లేషించినప్పుడు, ఆ మీటింగ్ జరిగిన పరిణామాలను మనం గమనించినప్పుడు చాలా అంశాల మీద క్లారిటీ లేదు. ఫస్ట్ కొన్ని చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇవాళ ఆమె మెగా కృష్ణారెడ్డిని టచ్ చేసింది. దాని మీద మనం మాట్లాడాలి. అంతకంటే ముందు ఫస్ట్ కవిత గారు మీరు ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత జనాల్లోకి రండి. క్లారిటీ ఉంటే మీరు జనాల్లోకి వస్తే జనాలు రిసీవ్ చేసుకుంటారా లేదన్న తర్వాత విషయం. ఫస్ట్ అసలు మీకు క్లారిటీనే లేదు. క్లారిటీ లేకుండా బయటకు వచ్చి ఆహా ఓహో అని చాలా అందమైన పదాలను వాడి, పౌరుషమైన పదాలను వాడి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తే ఉపయోగం ఉండదు. మీరు క్లారిటీగా చెప్పాల్సిన విషయాలు ఏంటంటే ఇది బీఆర్ఎస్ పార్టీ మీటింగా కాదు, ఇది జాగృతి మీటింగ్ అంటారు. మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఎమ్మెల్సీ అయ్యిర్రా? కేసీఆర్ టికెట్ ఇస్తే ఎమ్మెల్సీ అయ్యిర్రా? లేకపోతే జాగృతి ఇస్తే ఎమ్మెల్సీ అయ్యిర్రా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కదా. ఫస్ట్ ఆ పదవికి రాజీనామా చేయండి. నేను పదవికి రాజీనామా చేయలేదు, నేను బీఆర్ఎస్ పార్టీని అని మీరు అనుకుంటే కండువాతో సమావేశంలో పాల్గొనండి. వేర్ ఈజ్ గులాబీ కండువా? బీఆర్ఎస్ కార్యకర్తలే అడుగుతున్నారు. గులాబీ కండువా ఏది? కేసీఆర్ని అభిమానించే వాళ్ళే అడుగుతున్నారు. గులాబీ కండువా లేకుండా సమావేశంలో పాల్గొన్నారు, గులాబీకి నాకు సంబంధం లేదని ఒక వైపున చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక వైపున మా తండ్రి గారు కాళేశ్వరం కట్టిర్రు, మా తాత లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏమైనా క్లారిటీ, ఏమైనా సంబంధం ఉందా? అసలు ఒక్కొక్క పదం ఒక్కొక్క దానికి అసలు సంబంధం లేదు, పొంతన లేదు. ఎందుకు ఈ బెదిరింపు, బ్లాక్మెయిల్ తరహా రాజకీయాలు? స్ట్రైట్ ఫైట్. నేను లీడర్ని, నేను మా ఈ పార్టీని నేను ఎదిరించిన వాళ్ళు నాకు చెప్పకుండా నేను అన్ని పనులు చేసిర్రు, లేకపోతే నాకు అసలు ఏం అందులో జరిగిన అవినీతికి నాకు సంబంధం లేదని చెప్పి బయటికి రండి. బయటకు వచ్చి స్ట్రైట్గా పోరాటం చేయండి. చేత కాకపోతే మీ డీల్ సెట్టింగ్ల కోసం, ఇంకోటి సెట్టింగ్ల కోసం మీడియా సమయాన్ని, ప్రజల సమయాన్ని వృధా చేయకండి దయచేసి. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేదా క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ పాయింట్. ఇంకా ఈమె క్లారిటీ ఇవ్వాల్సిన పాయింట్స్ ఏంటండి? మీరు చూడండి ఒక్కసారి. మొత్తం కేసీఆర్ జపం చేసింది. ఎందుకంటే నేను కేసీఆర్కు దగ్గరనే ఉన్నా అని చెప్తూనే నన్ను ఆ చుట్టూ ఉన్న దయ్యాలంతా నన్ను బయటకు పంపించేసిరని ఫ్యూచర్లో చెప్పుకోవడానికి. ఎక్కడ కేసీఆర్ అనే ఇది లేకపోతే ప్రజలు నన్ను పట్టించుకోరు అన్న, కేసీఆర్ అభిమానులు నా వైపు రారు అన్న ఒక ఆలోచన, ఒక అనాలిసిస్, ఒక వ్యూహం. ఆ వ్యూహంలో ఆమె కేసీఆర్ జపం చేస్తున్నది. అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. ఆమె మాట్లాడిన పాయింట్స్ చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ధర్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల మీద పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నోటీసులు ఇచ్చిందో కేసీఆర్కి 11వ తేదీన ఆయన అటెండ్ కాబోతున్నాడో దానికి సంబంధించిన నోటీసుల మీద. ఇప్పుడు ఎవరు నోటీసుల మీద మాట్లాడుతున్నారు? మరి హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చారు. హరీష్ రావుకి ఇచ్చిన నోటీసుల మీద చర్చ లేదే మీ సమావేశంలో? వేర్ ఇస్ ద క్లారిటీ? క్లారిటీ ఏది? నేను క్లారిటీ అడుగుతున్నా. ఇప్పుడు ఓన్లీ కేసీఆర్కి ఇచ్చిన నోటీసుల మీదనేనా? అంటే కేసీఆర్ తప్పు చేయలేదు, హరీష్ రావు తప్పు చేసిందని చెప్పదలుచుకున్నారా ఈ మీటింగ్ ద్వారా? వేర్ ఇస్ ద క్లారిటీ? నాట్ ఓన్లీ కాళేశ్వరం, కార్ రేసింగ్ సంబంధించిన దాంట్లో మీ అన్నగారికి నోటీసులు ఇచ్చారు. మరి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు ఒక లైన్ మీరు తీసుకొని ముందుకు వచ్చినప్పుడు మరి మీ అన్నకి ఇచ్చిన నోటీసుల మీద మీరు మాట్లాడరా? వేర్ ఇస్ ద క్లారిటీ?
ఈ ఈ ఈ దాగుడు మూతలు దండాకోరులు ఇవన్నీ పనికిరావు మేడం ఈ రాజకీయాల్లో. తెలంగాణలో అసలే పనికిరావు. వినండి ఒక్కసారి ఆమె ఏం మాట్లాడిందో. తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీ అందరికీ తెలుసు, ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు 90% కాళేశ్వరం పనులు ఇచ్చింది. మనం తెలంగాణ తెచ్చుకున్నాం. సంబంధం లేదు, క్లారిటీ లేని లైన్ ఇది. ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిరట. తెలంగాణ వచ్చినాక మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకు 90% పనులు అప్పచెప్పిరట. ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిందని ఆరోపిస్తున్నది కాంగ్రెస్ వాళ్ళని. 2014 ముందు మెగా కృష్ణారెడ్డి జీరో చేతులు కట్టుకొని ఒక చిన్న కాంట్రాక్ట్ కోసం అడుక్కునేటోడు. మరి అదే మెగా కృష్ణారెడ్డికి, అలాంటి మెగా కృష్ణారెడ్డికి 90% ప్రాజెక్టులు మేమే ఇచ్చినాం అంటుంది. ఇంకా ఆమె మాట్లాడిన ముందుకు పోతే మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు కేసులు పెట్టలేదు అంటుంది. వెర్ ఇస్ ద క్లారిటీ? ఆనాడు జలయజ్ఞం ధనయజ్ఞం అయిందన్నారు, 90% పనులు మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిరన్నారు. అసలు ఎక్కడ సింక్ అయింది? మెగా కృష్ణారెడ్డి గొప్పోడని చెప్పదలుచుకున్నారా ఇక్కడ? ఇంకా ముందుకు పోతే మెగా కృష్ణారెడ్డి మీద కేసు ఎందుకు పెట్టలేదు అంటున్నది. మరి అదే అట్లాంటి మెగా కృష్ణారెడ్డికి 90% పనులు ఎట్లా అప్పచెప్పారు? జిహెచ్ఎంసీలో చెట్లకు నీళ్లు పోసే కార్యక్రమాన్ని కూడా ఆయనకే చెప్పారు మేడం. మీ నాయన ఎంత తక్కువ మాట్లాడితే ఈ అంశం మీద మీ కుటుంబం అంత మంచిది. వినండి ఇంకా ఏం మాట్లాడిందో. ఎత్తుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయినాం, రీడిజైన్ చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ని. ఇవాళ నిర్మల్కి, నిజామాబాద్కి, కరీంనగర్కి, వరంగల్కి, మెదక్కి, నల్గొండకి, ఖమ్మంకి, ఇన్ని జిల్లాలలో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. మొత్తం చెప్పపోయినా డైరెక్ట్ గా 20 లక్షల ఎకరాలు. ఆ 33 జిల్లాల పేర్లు చదివితే అయిపోతుండే. అన్ని జిల్లాలకు పోతున్నాయి కాళేశ్వరం నీళ్ళని. ఇట్లనే చెప్పుకుంటూ వచ్చారు 5 ఏళ్ళుగా. ఇండైరెక్ట్ గా ఇంకొక 18.5 లక్షల ఎకరాలకు, అంటే టోటల్ గా కాళేశ్వరం పూర్తయితే 40 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అవన్నీ పక్కకు పెట్టిండ్రు. కేవలం ఒకటే ఒక కుట్ర. ఏంది? కేసీఆర్కు పేరు రావద్దు. రైతు బంధు ఇచ్చినందుకు కేసీఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు. వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ని బద్నాం చేయాలి. అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు 200 టీఎంసీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనకచెర్లకు నేను తీసుకుపోతా అని ఆయన బాజాప్తా కాలర్ ఎగ్రేసి చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? వాహ్, ఏం డైలాగ్ మేడం ఇది. చరిత్ర చదువుకున్నారా? ఆ చరిత్రలో మీరు కూడా ఉన్నారన్నది విషయం మర్చిపోయిర్రా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ గురించి మాట్లాడుతుంది ఈమె. కృష్ణా జలాలు సంగమేశ్వరం కడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆడ నీళ్ళు ఎత్తుకపోతా ఉంటే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి అటెండ్ కావాల్సిన మీ నాయన ఆడ జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతాడు. మీ నాయన ఏమన్నా లెటర్ రాసిండమ్మా అపెక్స్ కౌన్సిల్కి? నేను చాలా బిజీగా ఉన్నా ఇక్కడ తెలంగాణలోనే లెటర్ రాసిండు ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి. చరిత్ర చూసుకో, చరిత్ర చూడండి ఒక్కసారి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి 2 ముఖ్యమంత్రులు అటెండ్ కావాలా? ఆ మీటింగ్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా అటెండ్ కాలే. ఇది చరిత్ర, ఇది కండ్ల ముందున్న వాస్తవం. కట్టిండా జగన్మోహన్ రెడ్డి సంగమేశ్వరం? చేసుకున్నాడా పోతిరెడ్డిపాడు సామర్థ్యం? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు దోపిడీ జరిగింది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల కాలంలో అదే కృష్ణా జలాలను దోపిడీ చేయడానికి కారణమైరు దోపిడీ చేసుకుంటూ వెళ్ళిపోయిండు. మీరు మాట్లాడేది क्या मजबूरी है भाई रेवंत रेड्डी साहब का? कई को नहीं लेटर लिख रहे? हमारा पूरा गोदावरी आंध्रा को लेके जा रहे, हमारा पानी पूरा आंध्रा को लेके जा रहे, क्यों नहीं लेटर लिख रहे? ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, గోదావరి పెన్నా లింకేజ్ పేరుతో ఏదైతే ప్రాజెక్టు కట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలే. మన భూభాగంలో తుపాకుల గూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీ 100% ఆపాల్సిందే, 100% ఆపాల్సిందే. దాని మీద మనం కూడా మాట్లాడుతున్నాం. ఆనాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి బంధన్ లాగానే ఎట్లాగైతే వాళ్ళు ఇద్దరు కలిసి సంగమేశ్వరం పేరుతో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పేరుతో కేసీఆర్ సహకారంతో నీళ్ళు ఎత్తుకపోయిండో, ఈనాడు ఒకవేళ కనుక ఇదే బనకచెర్ల కంప్లీట్ అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసిపోయినట్టే లెక్క. మనం మాట్లాడుతున్నాం, ఎవడు మాట్లాడలేరు ఈ అంశం మీద.
అరే నువ్వు మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నావు. సంగమేశ్వరం కట్టడానికి జట్టీలు పెట్టి తెలంగాణలో ఉన్న మట్టిని తీసుకుపోయి ఆ సంగమేశ్వరం కోసం వాడిండు. అధికారంలో మీ నాయనే మీ అయ్యే ఉన్నాడు ఆ రోజున. కడుపు మండి ఆ రోజున మొత్తుకున్నాం మేమంతా. ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చినాయి, దాన్ని ఒప్పుకున్నది కాంట్రాక్ట్ సంస్థ. ఎస్, మేము తీసుకుపోతున్నాం తెలంగాణ నుంచి మట్టిని ఆంధ్రప్రదేశ్కి అని. ఆ ప్రాజెక్టు కట్టడానికి ఇక్కడ నుంచి మట్టిని జట్టీల ద్వారా తీసుకుపోయి అక్కడ కట్టిండు మెగా కృష్ణారెడ్డి. ఎవడ ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా? మర్చిపోయారా ఇదంతా? వినండి ఇంకేమో మాటలు. లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేయవా? ఓన్లీ తెలంగాణ జాగృతి తరఫున డిమాండా? బీఆర్ఎస్ అధినేత ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన నోటీసులు ఇచ్చారని ధర్నా చేస్తున్నావు. మళ్ళీ నేను జాగృతి తరపున డిమాండ్ అంటున్నాను. మళ్ళీ నువ్వు మీరేంది? మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మళ్ళీ మీరే. ఒక్క పాయింట్ దగ్గరైనా పొంతన ఉన్నదా? క్లారిటీ ఉందా మీ రాజకీయానికి? అదేవిధంగా ఇంకొక మాట మనందరం ఆలోచించుకోవాలి. మనం ఒక చిన్న ఇల్లు కడితేనే అనేక ఇబ్బందులు అవుతాయి, ఏదో ఒక సమస్య వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే చిన్న చిన్న సమస్యలు చాలా వస్తాయి. ఈ మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది, ఇంకొక రెండిటికి పగుళ్ళు వచ్చినాయి. మరి రిపేర్ చేయొచ్చు కదా. రిపేర్ చేసి ఒక తాపి ఒక సిమెంట్ బస్తా ఇచ్చి పంపిర్రామే నాడికి రిపేర్ చేస్తుంది. 100 మంది లేబర్ ఇచ్చి మనం పంపిరి, ఆమె రిపేర్ చేస్తుంది. రిపేర్ అంటే ఏందమ్మా? ఇట్లా ఇసుక కంకర కలిపి ఇట్లా కొట్టి ఇట్లా సాఫ్ చేసుడా? ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్, కమిషన్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు, వీళ్ళందరూ అంత భయంకరమైన రిపోర్ట్స్. కాగ్ 250 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. 250 పేజీల కాళేశ్వరం రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళు అన్నేమో పర్రె వచ్చింది, 2 ఫ్లైఓవర్ మీద మనం పోతుంటే ఆ 2 స్లాబ్ల మధ్య గ్యాప్ ఉండదా? అదే ఆ గ్యాపు. ఇది ఉత్తదే. మేము ఒక పని చేస్తాం, మిమ్మల్ని ఆ మేడిగడ్డ మొత్తం ఆడ నింపేసి ఆడ మిమ్మల్ని అందరినీ కట్టేస్తాం. ఉంటారా? ఆడ ఇల్లు కట్టుకొని ఉంటారా మీరు? ఎంత ఘోరంగా నీళ్ళు ఇచ్చిండ్రో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 3 పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు ఎండబెడుతున్నారు. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు వినండి ఒకసారి. 21 పంప్ హౌస్లు ఉంటే ఈ లైన్ వినండి చాలా జాగ్రత్తగా. పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు ఎండబెడుతున్నారు. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌస్లు ఉంటే 20 పంప్ హౌస్లు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. కవిత మాటలతో నేను ఏకీభవిస్తున్నా. రేవంత్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డిని పిలిచే దమ్ము ధైర్యం లేదు. వాస్తవం వినాలి. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఈ పాయింట్కి రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు కవిత మిమ్మల్ని ఇరికిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు, కవిత మిమ్మల్ని అడ్డంగా నిలువు అడ్డం మొత్తం ఇరికించి పడేసింది. మెగా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని. ఇజ్జత్ ఉంటే నోటీసులు ఇవ్వాలి, విచారణకు పిలవాలి. మేము ఈ మాట ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం? 10% పనుల మీదనే మీరు విచారణ చేస్తున్నారు, పీసీ ఘోష్ కమిషన్ వేసిర్రు, మిగతా 90% పనుల మీద ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించలేదు అని నెలల తరబడి మాట్లాడుతున్నాం. మేము మాట్లాడిన దానికి మా మీద సుప్రీంకోర్టులలో కేసులు వేసారు, పర్టికులర్గా అదే విషయం మీద. ఒక్కసారి ఆ లోపల డాక్యుమెంట్స్ ఉంటాయి, తీసుకురా, కవర్లో ప్యాక్ చేసినవి ఉంటాయి. నేను అసలు అవి నేను తీసుకోలేదు యాక్చువల్గా. అవి నా దాకా నిన్ననే నాకు ఒకరిచ్చి, ఇది మేము పాత ఇంటి దగ్గర రెంట్ ఉన్న దగ్గర, నేను అది ఆ ఇల్లు అక్కడి నుంచి వచ్చేసిన దగ్గర మల్కాజ్గిరిలో ఆ గోడ మీద పెట్టిపోయిరట. అంటే ఎంత ఘోరం చూడండి. అంటే అసలు ఈ ప్లేస్లో, అంటే నా అడ్రస్ ఎవరికి తెలీదు, ఆ పోస్ట్ మ్యాన్ పెట్టినా మరి ఇంకెవరు పెట్టిరో ఆ గోడ మీద పెట్టి వెళ్ళిపోతే నాకు ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. నాకు అప్పుడు తెలిసింది ఇది సుప్రీంకోర్టులో కేసు అని. నాకు అసలు డేటానే లేదని నేను అనుకున్నా. ఇప్పుడు ఈమె చెప్పిన పాయింట్ నేను చెప్పిన
90% పనులు చేసిన మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీ ఎందుకు లేదు అని. సో మా మీద కేసులు సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, నేను అదే అంటున్నా, ఇప్పుడు కవితని మిమ్మల్ని అడ్డంగా ఇరికిచ్చింది, చలో దమ్ముంటే ఈ విచారణకు ఆదేశించాలి, ఇది ఒక భాగం. ఇక రెండోది, ఇప్పుడు మాకు మెగా కృష్ణారెడ్డి ఇవి పంపిండు. ఇప్పుడు కవిత మాట్లాడిన దానికే మేము మాట్లాడింది, కవిత మాట్లాడిన దానికే మేము మాట్లాడితే మెగా కృష్ణారెడ్డి ఎవరో, మరి ఇది ఎట్లా వచ్చిందో ఇది అడ్రస్, కానీ మరి ఇది పోస్ట్ అయితే ఉన్నది, మరి ఇది వాళ్ళు తెచ్చిరా పోస్ట్ మ్యాన్ తెచ్చిన, పోస్ట్ మ్యాన్ అయితే ఎక్కడ కనబడతలేదు. ఇక్కడ పోస్ట్ మ్యాన్ గోడల మీద పెట్టిపోయారు. నాకు మొన్న వచ్చింది డాక్యుమెంట్, నాకు కేసున్న విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఆమె కూడా అన్నది కదా 90% అదే దాని మీదనే మేము మాట్లాడితే ఇది సుప్రీంకోర్టులో కేసు. ఇంత పెద్ద డాక్యుమెంట్స్ వచ్చినాయి మా దగ్గరికి. ఇప్పుడు మేము సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టుకొని ఈడ కేసులు వేస్తే ఒకటే మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టులో వేసినాం అనుకో, వీడి ఖర్చు పెట్టుకోగలుగుతాడా లేకపోతే రాగలుగుతాడా? నేను ఏం పెట్టుకోకుండానే వస్తా, తీసుకుపోయి లోపలేయండి, తీహార్ జైలు వేస్తారా ఇంకో జైలు వేస్తారా వేసేయండి. ఈ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు వీడియో చేస్తా, జర్నీ చేసేటప్పుడు వీడియో చేస్తా, ఆడ దిగిన తర్వాత వీడియో చేస్తా, కోర్టులో అటెండ్ అయిన తర్వాత వీడియో చేస్తా, పోతే పెడతారు 4 రోజులు పెడతారు, బయటకు వస్తా. ఏంది మీరు చేసేది? మన కాల్చి పడేసి ఏమన్నా చంపేసి తెలవకుండా నేను లేపేస్తారా? రేవంత్ రెడ్డికి ఇజ్జత్ ఉంటే ఇప్పుడు ఈ మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. కవిత మిమ్మల్ని అడ్డంగా ఇరికిచ్చింది. రెండో పాయింట్, ఇప్పుడు కవిత ఆన్సర్ చేయాలి. ఇప్పుడు కవిత ఆన్సర్ చేయాలి ఏంటంటే, మెగా కృష్ణారెడ్డికి 90% పనులు అప్పచెప్పిరని కవిత అంటుంది. ఎవరు చెప్పిరమ్మా 90% పనులు అప్పచెప్పింది? మీ నాయనే కదా. 90% పనులు మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పింది ఎవరు? మీ తండ్రి కాదా? మీ అయ్య కాదా? ఇది నేను అంటున్నమాట, ఇది నేను చెప్తున్నమాట. మెగా కృష్ణారెడ్డి లాభం కోసం కేసీఆర్ ఆనాడు చేసిన దుర్మార్గం ఏంది అని నేను ఇంటర్వ్యూ చేసిన ఒక ఆయనని, పెంటారెడ్డి గారు, పెంటారెడ్డి, ఇగో కాళేశ్వరంపై కేసీఆర్కు హ్యాండ్ ఇచ్చిన పెంటారెడ్డి అని మనం గతంలో వీడియోలు చేసినాం. ఈయన చాలా క్లియర్గా నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇగో ఏది మీరు అంటుంది కల్వకుర్తి మంత్రి గారికి అండర్ గ్రౌండ్ సర్ఫేస్ పంపులో డిఫెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది. నేను చెప్పిన మాటలు ఏమి వినే పరిస్థితులు ఇవ్వట్లేరు. నేను చెప్పడానికి ఆపర్చునిటీ కూడా ఇవ్వట్లేదు, చెప్పినా వింటట్లేదు. ఒకసారి చెప్పడం జరిగింది, సార్ ప్రెషర్ మీద పెంచుతున్నాడు, పంప దూరం పెడుతున్నాడు, ఒకసారి ఓరల్ చెప్పడం జరిగింది. నువ్వు పెట్టుకున్నది మేము ఇచ్చింది సంతకాలు చేసి పుష్ చేస్తానికా లేక అడ్డం పెట్టడానికా అనే మాట జరిగింది ఫేస్ టు ఫేస్. ఇది ఆనాడు జరిగింది. ఆయన నా ఇంటర్వ్యూలో మొత్తం కుండ బద్దలు కొడితే చాలా పేపర్లు దాన్ని కవర్ చేసినాయి. ఇది మెగా కృష్ణారెడ్డికి లాభం చేయడం కోసం పంప్ హౌస్ల యొక్క హైట్ ఒక దగ్గర పెట్టమని చెప్తే ఇంకొక దగ్గర పెట్టిరని. మరి ఇదంతా చేసింది ఎవరమ్మా చెప్పమ్మా జరా? నేను ఎవిడెన్స్ మీ ముందు పెడుతున్నా, మాట్లాడండి. ఇప్పుడు చేత కానప్పుడు ధర్నాలు చేయొద్దు, మాట్లాడలేనప్పుడు ధర్నాలు చేయొద్దు, క్లారిటీ లేనప్పుడు బయటికి రావద్దు, జనాన్ని మోసం చేయొద్దు. తెలంగాణ ప్రజల్ని మొత్తం ప్రాజెక్టు కడతారు, దాన్ని ఊలు చేస్తారు, జనాన్ని నిండా ముంచేస్తారు, మళ్ళీ మాకేం తెలియనట్టు మళ్ళీ కేసీఆర్ దేవుడు అనుకుంటే మళ్ళీ బయటకు వస్తారు. అంత ఓపెన్గా నిర్లజ్జగా ఈ దందా చేసి పెద్ద ఎత్తున దోపిడీ చేసి ఇప్పుడు ఎవరిని కాపాడడానికి బయటకు వచ్చినారు మీరు? వాళ్ళ పరిస్థితి ఏంటిది? చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గురించి మీరు మాట్లాడినారు కదా, నేను ఒకటే పాయింట్ అడుగుతున్నా. 2014 ముందు మెగా కృష్ణారెడ్డి ఆస్తులు ఎంత? 2014 నుంచి ఈనాటి దాకా మెగా కృష్ణారెడ్డి ఆస్తులు ఎంత? చలో ఎవరి వల్ల వచ్చినాయి ఆస్తులు? 90% పనులు మెగా కృష్ణారెడ్డి చేసిండని చెప్పి నువ్వు ఎవరు నిరికించదలుచుకున్నావు? మీ తండ్రి గారు నిరికించదలుచుకున్నావా? కేసీఆర్కి ఎట్లా ఇచ్చిర్రు? కేసీఆర్కి కేవలం 10% ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేస్తున్నారు, మిగతా 90% ప్రాజెక్టు కూడా ఎంక్వైరీ చేసి మా అయ్యని లోపలేయండి అని చెప్తున్నావా? ఏం చెప్పదలుచుకున్నారో క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేయండి. మెగా కృష్ణారెడ్డిని పెంచి పోషించింది మీ కుటుంబమే. దాన్ని కాపాడుతున్నది రేవంత్ రెడ్డి, దాన్ని కాపాడుతున్నది నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం, ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు కోర్టులతో సహా. రాసిపెట్టుకోండి. ఇప్పుడు ఇదే మెగా కృష్ణారెడ్డి మీ పార్టీకి ఎంత ఇచ్చిండమ్మా? మీ పార్టీకి ఎంత ఇచ్చినాడు? భారత రాష్ట్ర సమితికి 195 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మీకు డబ్బులు ఇచ్చిండు. ఎక్కడిది సొమ్ము? అడిగినవా ఆనాడు? మెగా కృష్ణారెడ్డి డబ్బులు మనకెందుకు, దోపిడీ చేసిన సొమ్మది మనకెందుకు అని మెగా కృష్ణారెడ్డిని క్వశ్చన్ చేసినవా? అధికారం పోయింది కాబట్టి, ఇంట్లో దేక్తలేరు కాబట్టి, ఇవాళ మీకు మధ్య విభేదాలు, ఆస్తిలో తగాదాలు వచ్చినాయి కాబట్టి బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు.
భారతీయ జనతా పార్టీకి 664 కోట్లు ఇచ్చిండు, భారత రాష్ట్ర సమితికి 195 కోట్లు ఇచ్చిండు, ఆల్ ఇండియా కాంగ్రెస్కి 128 కోట్లు ఇచ్చిండు, డిఎంకే పార్టీకి 85 కోట్లు ఇచ్చిండు, తెలుగుదేశం పార్టీకి 48 కోట్లు ఇచ్చిండు, వైఎస్ఆర్ కాంగ్రెస్కి 37 కోట్లు ఇచ్చిండు, జనసేనకి 14 కోట్లు ఇచ్చిండు, బీహార్ ఏంది జనతాదళ్ యూకి బీహార్లో ఉన్న పార్టీకి 10 కోట్లు ఇచ్చిండు, జనతాదళ్ జేడీఎస్కి సెక్యులర్ 5 కోట్లు ఇచ్చిండు. మొత్తం 1186 కోట్లు ఆయా పార్టీలకు ఇచ్చిండు విత్ డీటెయిల్స్ ఏ కంపెనీలు ఎంతెంత ఇచ్చినాయని. ఆయనకు సంబంధించిన కంపెనీలు ఇవి ఎట్లెట్లా ఏ రూపంలో ఇచ్చినన్నది విత్ ఎవిడెన్స్ ఆల్ క్లియర్ డేటా ఉన్నది. మరి ఆనాడు డబ్బులు తీసుకునేటప్పుడు ఇది దోపిడీ సొమ్ము మనకెందుకు అని ఎందుకో గుర్తుకురాలే? కానీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడీ చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు, బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు. 8 మంది ఎంపీలను గెలిపించి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 8 రూపాయలు కూడా మనకు బడ్జెట్ లేకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు. బీజేపీ పార్టీలో ఒకడు తెలంగాణ కాదు. ఇప్పుడు మీ నాయన ఎందుకు మాట్లాడతలేడు? నా మీదనే కేసు ఎందుకు వేసిర్రు, మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు పెట్టలేదు అని మీ నాయన ఎందుకు మాట్లాడతలేడు? మరి ఆయన సైలెంట్గా ఉన్నాడు. పెద్ద ఎత్తున అనాలిసిస్ చేస్తున్నాడు కదా. మీ హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడతలేరు? అడిగారా మీరు? మరి మీ నాయనకి నోటీసులు ఇస్తుంటే మీ అన్న ఎందుకు మాట్లాడతలేడు? మీ అన్న మంచిగా అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు కదా. బిడ్డ ఈటెల రాజేంద్రన్ ఉన్నాడు, మరి ఆయనన్నా మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా. కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటెల రాజేంద్రన్ కూడా మాట్లాడలే. అన్నా రాజేంద్రన్న, తెలంగాణ ఆడబిడ్డల తరఫున, తెలంగాణ రైతుల తరఫున, తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆయనని మీ నాయన మెడలు బట్టి బయటకు గెంటేటప్పుడు నువ్వు అడిగినావా? ఆయనని మెడలు బట్టి బయటకు గెంటేటప్పుడు నువ్వు మాట్లాడినావా? మీకేం అర్హత ఉంది ఈటెల రాజేందర్ని అడిగేది? అసలు ఈటెల రాజేందర్ని గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది? ఆయనని నడి రోడ్డు మీద నిలబెట్టినప్పుడు మీ పార్టీ నుంచి, మీ పార్టీ కోసం పైసలు ఖర్చు పెట్టినప్పుడేమో మంచిగా పార్టీ కోసం వాడుకొని బయటికి గెంటేసినప్పుడు మరి ఇది చేయడం తప్పిది, ఇది అన్యాయం అని మాట్లాడినావా? ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం? బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం. ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి. మీరు పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు, మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్ట్ని ఆపండి. గోదావరి పెన్నా లింకేజ్ మీరు తుపాకుల గూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,15,000 కోట్ల అనుమతులు ఉన్నాయి. సిడబ్ల్యూసీ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఖచ్చితంగా కాళేశ్వరానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా ఈటెల రాజేంద్రన్న తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకం కోసం. ఇవాళ నీళ్లలో అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకునేదే లేదు. ఒకవేళ మనం డిమాండ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయకపోయినా, బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా తెలంగాణ జాగృతిని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం. మన గోదావరి బీజేపీ ఎక్కడ, మన బీఆర్ఎస్ ఎక్కడ పోయింది? మరి తెలంగాణ జాగృతి అయితే మీరు బీఆర్ఎస్లు ఉన్నారా లేదా? రాజీనామా చేశాను, బయటకు వచ్చి జాగృతి గురించి మాట్లాడండి. ఆడ రాజీనామా చేయరు, అలానే ఉంటారు, తండ్రితో మాట్లాడుతుంటారు, దూతలు వచ్చి మాట్లాడుతుంటారు. మళ్ళీ మేము తెలంగాణ జాగృతి నుంచి మేము యుద్ధం చేస్తామండి. మరి బీఆర్ఎస్ ఎటు పోయింది? మనకు రావాల్సిన 1000 టీఎంసీలు వచ్చేంత వరకు అంత డ్రామా, అంత ఫక్తు బోగస్ మాటలు ఇవన్నీ. ఫక్తు పాలిటిక్సే ఇందులో. సొంత లాభం కోసం, వ్యక్తిగత ఎజెండా కోసం పాకులాడడం తప్ప ఇంకొకటి ఇందులో లేదు. మేము క్లియర్గా అడుగుతున్నాం, మీరు రాజకీయాలు చేయదలుచుకుంటే అక్కడ తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చి రాజకీయం చేయండి క్లారిటీగా. ప్రజలు అడిగే ప్రశ్నకి అప్పుడు సమాధానం చెప్పండి. మీరు ఆన్నే ఉంటారు, ఆన్నే తింటారు, వాళ్ళతోనే మాట్లాడతారు, మళ్ళీ మా తండ్రి గొప్పోడని మళ్ళీ ధర్నాలు చేస్తుంటారు, మళ్ళీ అవతలోని తిడుతుంటారు. ఈ క్లారిటీ లేని రాజకీయాలు చేయడం వల్ల కవిత గారు మీ రాజకీయ భవిష్యత్తుకు మీరే రాజకీయ సమాధి కట్టుకున్నట్టు అవుతుంది. ఆలోచించండి ఇప్పటికైనా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.